వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ కూర్గ్ డే 2 అనమాట. ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేవి ఏంటంటే, మా క్యాబ్ డ్రైవర్ ఈరోజు ఖచ్చితంగా 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి అని పంక్చువల్గా చెప్పాడు. కాబట్టి మేము 8 o'clock కల్లానే రెడీ అయిపోయి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్కి వచ్చి మంచిగా సాంబార్, ఇడ్లీ, రకరకాల టిఫిన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మంచిగా తిన్నాం. క్యాబ్ డ్రైవర్ 8:30 కంటే 8 కల్లా స్టార్ట్ అయిపోయినప్పుడు అప్పుడు అనిపించింది ఎగ్జామ్స్కి కాలేజ్కి ఎప్పుడైనా ఇలా ఒక అరగంట ముందు తెమ్మలామా అనేసి. మనం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని కార్లో డే 2లో మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే, ఇది ఓంకారేశ్వర టెంపుల్, ఒక శివుడి గుడి. పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా. లోపల దర్శనం చేసుకుని మంచిగా ఆ రోజు డే అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తున్న దారిలో ఇక్కడ త్రివేణి సంగమం అని చెప్పి ఉంది, భాగనందేశ్వర టెంపుల్ దగ్గర కూర్గ్లో. సో ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని మనం నెక్స్ట్ తలకావేరి అనేది స్టార్ట్ అయ్యాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ద కూర్గ్ అనమాట. లిటరలీ అసలు ఈ తలకావేరికి వెళ్తున్న రూటే మొత్తం మంచుతో, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఫుల్ ఆఫ్ ఫాగ్. ఎదురుకుండా ఏం వెళ్తుందో కూడా కొంచెం దూరంలో అస్సలు తెలియనంత ఫాగ్. ఆ 2 టెంపుల్స్ చూసుకుని ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ ఒక 11:30, 12 ఆ టైంకి ఇంత మంచు, ఇంతలాగా ఉంది ఆ ప్లేస్. కూర్గ్ వచ్చి ఖచ్చితంగా మండల్పట్టి పీక్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కనుక మీరు కవర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఒక జీప్ మాట్లాడుకొని ఆ మండల్పట్టి పీక్ సన్ రైజ్ పాయింట్ చూసుకుని రావచ్చు. మేము అది ఇంకా కవర్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ట్రెక్కింగ్ అది ఉంటుంది, అందరూ వాక్ చేయడం అది కష్టమవుతుంది అనేసి మేము ఇంకా మండల్పట్టి పీక్ అనేది లైట్ తీసుకున్నాం. కూర్గ్ వచ్చి అది వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ మంచులో అసలు ఈ తలకావేరి వెళ్తున్న రూట్లో కార్లో కూర్చుంటే ఏంటి అసలు ఏదో ఎండ్ పాయింట్కి వచ్చాము, మనకి ఇంక ఎడ్జ్లో ఇంకేమీ లేదు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అసలే వెదర్ ఈ రేంజ్లో ఉంటే మేము వెళ్తుంటే ఈ మంచుతో పాటు లైట్గా వర్షం కూడా వచ్చింది దారిలో. తలకావేరి వెళ్ళే రూట్ అంతా ఫుల్ ఘాట్ రోడ్ కాబట్టి ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకంటే ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ని బుక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. బికాజ్ డ్రైవింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. లెఫ్ట్స్లో మొత్తం అంతా లోయలు. ఇంతకీ ఇలా పర్ డేకి ఒక 3,000 అనేది క్యాబ్ డ్రైవర్స్ ఛార్జ్ చేస్తారు. మనం ఎన్ని ప్లేసెస్ తిరిగినా ప్రతి ప్లేస్కి వాళ్ళే కవర్ చేస్తారు. కాకపోతే మనం వెళ్ళిన ప్రతి చోట కార్ పార్కింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా మనకి పేమెంట్ ఉంటుంది. ఈరోజు వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఎక్సెప్ట్ టెంపుల్స్ మొత్తం అన్నీ అడ్వెంచరస్గానే అనిపించింది. బికాజ్ వెళ్ళే కొద్దీ ఏదో రిస్క్ పాయింట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అంతే ఎంజాయ్మెంట్ కూడా అనిపించింది. ఆ మంచు వెళ్తుంటే ఎదురకుండా అసలు ఏమీ కనిపించకపోవడం, రూట్ అంతా ఫుల్ ఘాట్ రోడ్స్. సో లిటిల్ బిట్ స్కేరీ అనిపించింది మాకు ఫస్ట్ టైం కాబట్టి. ఇంతకీ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తలకావేరి. ఇందాక చెప్పినట్టు తలకావేరి అంటే కావేరి యొక్క స్టార్టింగ్ పాయింట్ అండి. సో ఇక్కడ పైన ఒక శివుడి గుడి, అలాగే కావేరి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అక్కడ ఒక చిన్న దేవాలయం కింద కూడా ఉంది. ఆ గుడి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ అసలు పీక్స్ అనమాట. ఆ మంచు, ఇప్పుడు అక్కడ ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా మంచు దగ్గర, అక్కడ దాకా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అసలు మేము లిటరల్లీ ఒక 12:31 ఆ టైంకి వచ్చాము. చూడండి, సీ ద వెదర్, ఫుల్ మంచు, ఫాగ్, మన మీద నుంచి ఆ ఫాగ్ అలా వెళ్ళిపోతున్నట్టు. చాలా డిస్టెన్స్లో ఏమున్నాయో అసలు కనిపించట్లేదు. అసలు ఆసమ్ ఉంది. మనం అలా వాక్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తే తలకావేరి యొక్క టెంపుల్. మనం ఆల్రెడీ కొండ పైన ఉన్నందున మనకి ఇంకా మంచు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఈ తలకావేరి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అసలు మొత్తం మంచు, చాలామంది క్రౌడ్. మేము అందులోనూ సండే వచ్చాము కాబట్టి ఆబ్వియస్లీ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ సండేస్ చాలా రష్ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి అలా పైకి వెళ్తే అక్కడ బాగా పైన టెంపుల్ అనేది ఉంటుంది. ఈ వే అంతా ఇలా స్టెప్స్, ఫుల్ ఫాగ్. అసలు లిటరలీ అక్కడ నుంచుని ఆ వెనకాల ఎవరున్నారో కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఆ గాలికి ఆ మంచు మమ్మల్ని ఇలా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్, నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, మేము క్రాస్ చేసి వచ్చిన స్టెప్స్ అన్నీ మళ్ళీ రిటర్న్లో ఇలా వీడియో రూపంలో చూస్తుంటే వెనకాల ఏముందో కూడా కనిపించట్లేదు. అలా మేము మంచుని క్రాస్ చేసుకుంటూ అలా స్టెప్స్ ఎక్కి ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ కిందన అక్కడ దర్శనం అనమాట. అక్కడ
అక్కడ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని టచ్ చేయకుండా మనం దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయడమే. ఇంకా బాగా పైకి వెళ్తే ఇక్కడ కావేరి అమ్మవారిని దర్శనం కాబట్టి దాని పైన ఇంకా శివుడు ఉన్నాడు. మనం ఇంకొన్ని స్టెప్స్ ఎక్కి ఇంకా బాగా పైకి వెళ్తే అక్కడ శివుడి దర్శనం అనేది అవుతుంది. టైం వచ్చేసి మేబీ 1 or 1:30. బట్ అట్మాస్ఫియర్ చూస్తే ఏదో తెల్లవారుజామున ఆర్ సంథింగ్ ఆ ఫీలింగ్లో ఉన్నాం. సో ఇక్కడ అనమాట ఈ వాటర్కి ఆపోజిట్లో మనం చిన్న అమ్మవారిని దర్శనం చేసుకుని మంచిగా వీడియోస్ ఫొటోస్ దిగి మేము అక్కడ ఎక్కిన స్టెప్స్కి మంచిగా ఆకలేసి మేము స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం. మంచిగా స్నాక్స్ ఫినిష్ చేసుకొని ఈ ప్లేస్ని మరి మనం ఎలా వదులుతాం చెప్పండి. ఇక్కడ మంచిగా వీడియోస్, స్లో మోషన్ వీడియోస్, రీల్స్, ఫొటోస్ మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు తీసుకొని అప్పుడు మేము రిటర్న్ అయిపోయాం. ఇలా ఇక్కడ ఒక మ్యాక్సిమం ఒక 2 o'clock అలా అయిపోయింది. మేము రిటర్న్లో లంచ్ కవర్ చేసుకుని నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే అబ్బే వాటర్ ఫాల్స్, కూర్గ్. అసలు ఈ ప్లేస్ ఇంకో అద్భుతం అని చెప్పుకోవాలి. అడవిలోకి మనల్ని ఏదో స్టెప్స్ వేసి దింపినట్టు. ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుందో లేదో చుట్టూ అడవి, మధ్యలో మనం ఇలా స్టెప్స్తో దిగి అలా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుంటే నాకు విచిత్రమైన డౌట్స్ వచ్చాయి. ఆ పక్కన అడవుల్లోంచి ఏమైనా జంతువులు వచ్చి ఎవరినన్నా ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి అనిపించింది. బట్ అంత సెక్యూరిటీ లేకుండా ఎవరు వీటిని మెయింటైన్ చేయరనుకో. చుట్టూరా గ్రిల్స్ ఉన్నాయి. బట్ మన డౌట్లకి అంతేముంది. అలా మెట్లు దిగడం స్టార్ట్ చేసి ఇంకా మెట్లు మాత్రం అవ్వట్లేదు, వాటర్ ఫాల్ ఎక్కడ రావట్లేదురా బాబు అని అనుకునే స్టేజ్కి దూరంగా వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అమ్మయ్య, మనం ఒక వాటర్ ఫాల్ లైవ్లో చూస్తుంటే వచ్చిన ఫీలింగ్ అసలు ఎందులోనూ రాదు. ఆ గాలి, ఆ ఊరు, అసలు ఆ వాటర్ ఫాల్కి ఉన్న సందడే వేరు. వాటర్ ఫాల్ కొంచెం స్పెషాలిటీ ఏంటంటే మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గర దాకా వెళ్ళి చూస్తాం. అంటే కొన్ని వాటర్ ఫాల్స్లో ఆల్మోస్ట్ మనం వెళ్ళి తడుస్తాము కొన్ని కొన్ని ప్లేసెస్లో. బట్ ఇది అంత కాకపోయినా మనం బాగా నియర్ బై, బాగా దగ్గరలోనే చూస్తాం వాటర్ ఫాల్స్. అది అక్కడ జోరు సందడి అసలు మామూలుగా లేదా. వాటర్ ఫాల్ని అలా చూస్తుంటే మీకు వీడియోలో ఏ రేంజ్లో అనిపిస్తుందో తెలియదు, కానీ ఒరిజినల్గా చూస్తే అసలు అక్కడి నుంచి రాబుద్దే అవ్వలేదు. మేము ఒక 1 hour 1.5 hour అక్కడనే టైం స్పెండ్ చేసాం. అలా ఒక పక్క నుంచి చూస్తే చుట్టూరా అడవి. అదే టైంలో మాకు కొంచెం మబ్బు వేసినట్టుగా అనిపించింది. మరి నాకు అనిపించిందో నిజంగానే అలా ఉందో తెలియదు అక్కడ అట్మాస్ఫియర్. లిటరల్లీ మేము చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేసాం టైం తెలియకుండా. ఈ వాటర్ ఫాల్కి ఎంట్రన్స్ టికెట్ ఒక 10 rupees per head. వాటర్ ఫాల్ చూసే ఆత్రంలో మేము ఎన్ని మెట్లు దిగామో మాకే తెలియకుండా అలా అడవిలోకి జింకపిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాటర్ ఫాల్ చూసేసాం. కానీ తిరిగి మళ్ళీ రిటర్న్ అవే 200 మెట్లు పైగానే ఉంటాయట. అవి మళ్ళీ తిరిగి ఎక్కేటప్పుడు మాకు డైరెక్ట్ దేవుడే కనిపించాడు. మరి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ చూడాలంటే కొంచెం స్ట్రెయిన్ అవ్వక తప్పదు. వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్తుంటే ఒక జిప్ లైన్ కనిపించింది. అలాంటి జిప్ లైన్ కొండల లోయల్లో చేయాలంటే సాహసం అనే చెప్పాలి. అమ్మో, నాకు వీడియో తీయడానికే కళ్ళు తిరిగాయి. వచ్చిన అడ్వెంచర్ ప్లేస్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. మేము లిటరల్లీ గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఏంటి బాబు భయం వేస్తుందా ఏంటి అని అనిపించింది. కానీ ఎక్కితే అసలు ఒక రకమైన థ్రిల్ ఉంది, నార్మల్గా లేదు అసలు. ఈ గ్లాస్ నుంచి కిందకి చూస్తే డైరెక్ట్ లోయ కనిపిస్తుంది. బాగా ఎండ్ పాయింట్ వరకు వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ అనేది లైట్గా లిటిల్ బిట్ షేక్ అవుతుంది. మనమేమో గాల్లో ఉన్నామన్న ఫీలింగ్. ఇదొక అద్భుతమైన ప్లేస్ అసలు. గ్లాస్ బ్రిడ్జ్ అస్సలు మిస్ అవ్వకండి. కొంచెం హైట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కండి. అలాగని ఫియర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కండి, ఎందుకంటే ఆ థ్రిల్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరీ ఏమీ భయం అయ్యదు. ఇక్కడ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్కి పెద్ద లైన్ ఉందనే చెప్పాలి. ఇక్కడ పర్ హెడ్ కాస్ట్ 300 అనమాట. ఒక 10 minutes మాత్రమే గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉండనిస్తారు. అది కూడా ఒక 30 మెంబర్స్ని మాత్రమే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి పంపిస్తున్నారు. అసలు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం కింద చూస్తూ కనుక ఉన్నట్లయితే అసలు మనకి కొంచెం షివరింగ్ అనేది అనిపిస్తుంది. కింద డైరెక్ట్ లోయ కనిపిస్తుంది కాబట్టి పైన మాత్రమే చూస్తూ అలా ఎంజాయ్ చేయాలి. మీకు థ్రిల్ కావాలి అని అనుకుంటే కింద కూడా చూడొచ్చు.
బట్ కొంచెం స్కేరీగా, చాలా అడ్వెంచరస్గా, అసలు ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్ అసలు. అంతే, ఇక్కడితో మన సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అదే రోజు నైట్ మేము రిటర్న్ టు బెంగళూరు బస్ టికెట్ బుక్ చేసుకున్నాం. మడికేరి టు బెంగళూరు మెజెస్టిక్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనం యాజ్ యూజువల్ మన లొకేషన్కి రీచ్ అయిపోవడమే. మీకు ఈ డే 2లో కూర్గ్లో ఎపిసోడ్స్ ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాణి కబుర్లు. అంతే, మెట్రో స్టేషన్ నుంచి అలా కామ్గా ఇంటికి వచ్చేయడమే. థ్యాంక్స్.